చూస్తే రానున్న రోజుల్లో ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా పొంగిలేటి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 4.5 ఏళ్లలో జరిగిన పరిణామాలు అందరికీ తెలుసని, ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని వివరించారు. రానున్న ఎన్నికల్లో తన అనుచరులు కూడా పోటీ చేస్తారని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని రోజులు ఓపిక పట్టాలని, ఇక ఎదురు చూడనని, తప్పకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా పొంగిలేటి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 4.5 ఏళ్లలో జరిగిన పరిణామాలందరికీ తెలుసని, ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని వివరించారు. రానున్న ఎన్నికల్లో తన అనుచరులు కూడా పోటీ చేస్తారని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని రోజులు ఓపిక పట్టాలని, ఇక ఎదురు చూడనని, తప్పకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక ఇదే అంశంపై మా ఖమ్మం ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. గోవింద్, చెప్పండి. ఖమ్మం జిల్లాలో మాత్రం రాజకీయాల మాత్రం హీటెక్కిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఖమ్మం నగరంలోని ఈరోజు జరిగిన ఆత్మీయ సమ్మేళన నేపథ్యంలో జిల్లా నుంచి నలుగురు నుంచి కూడా కార్యకర్తలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ పొంగులేటి కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళన నేపథ్యంలో కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన కార్యకర్తలతో కూడా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గడిచిన 4.5 ఏళ్లలో మాత్రం జరిగిన పరిణామాలు ఏమిటని తెలిసిన విషయమే కదా. ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని కూడా అన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో మాత్రం తన అనుచరులతో కూడా పోటీ చేస్తారని పొంగులేటి స్పష్టం చేయడంతో ఇటు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యంలో మాత్రం ఇటు జిల్లా రాజకీయాల్లో మాత్రం కొంచెం ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. ఏదైతే గత 4.5 సంవత్సరాల్లో ఉన్నప్పటికీ కూడా అధిష్టానం నుంచి ఎటువంటి పిలుపు రాకపోవడంతో కార్యకర్తలతో కొంత అసహనం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా తన సొంతంగా ఒక ఫౌండేషన్ ద్వారా అనేక జిల్లాలో అనేక కార్యక్రమాలకు కూడా వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఏదైతే కార్యకర్తల్లో మాత్రం కొంచెం అసహనం ఏర్పడ్డది. ఎన్ని రోజులని వెయిట్ చేయాలి, తప్పనిసరిగా మీరు ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలని చెప్పి ఇటు కార్యకర్తలు చెప్పిన నేపథ్యంలో మాత్రం ఈ రోజు మాత్రం ఒక బల ప్రదర్శన ఏర్పడింది చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాని దాదాపు కొన్ని వేల మంది కూడా ఈ రోజు తన క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వచ్చిన నేపథ్యంలో మాత్రం కార్యకర్తలతో సమావేశం మంచి విందు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు కూడా తనకు కేక్ కట్ చేసి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఏదో ఒక పార్టీలో మాత్రం తప్పనిసరిగా మీరు పదవి ఆశించారని, గత 4.5 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇలాగే ఉండటం కూడా ఇష్టం లేదని చెప్పి కార్యకర్తలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 4.5 సంవత్సరాల నుంచి కూడా తన సొంత కార్యక్రమానికి వెళ్తూ కూడా ఇటు టీఆర్ఎస్ లో ఉంటా అని చెప్తుంటే కూడా తన సొంత కార్యక్రమానికి వెళ్తున్న నేపథ్యంలో మాత్రం కార్యకర్తల్లో మాత్రం పూర్తిగా అసంతృప్తి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో మాత్రం నేను తప్పనిసరిగా పోటీ చేస్తానని చెప్తున్న పరిస్థితి
కనిపించకపోవచ్చు. అయితే 10 నియోజకవర్గాల్లో మాత్రం నాయకులు అందరూ పోటీ చేస్తారని కూడా ఒక హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి ఈ రోజు ఒక చర్చనీయంగా దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 4.5 ఏళ్ళలో మాత్రం ఎలాంటి పరిణామం లేకపోవడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా సరే తనకి ఎటువంటి సున్నితమైన స్థానం లేకపోవడంతో కేడర్ నుంచి కూడా అనేక ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో తనకు ఎటువంటి స్పందన లేకపోవడంతో తాను రాబోయే రోజుల్లో ఏ పార్టీ నుంచి అయినా తప్పనిసరిగా నేను పోటీ చేస్తానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తరంగిణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ గోవింద్. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా ఈ వేదికగా ఎందుకంటే గడిచిన 4.5 సంవత్సరాలు ఏం జరిగింది, ఏమి ఇబ్బంది జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనకి తెలియంది కాదు. ఈనాడు మనం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కానీ బీఆర్ఎస్ పార్టీలో మనకు జరిగిన గౌరవం ఏంటి, భవిష్యత్తులో జరగబోతున్న గౌరవం ఏంటి అనేది ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సందర్భం టైం వచ్చినప్పుడు ఒక్కటైతే ఖచ్చితంగా చెబుతున్నాను, ఈ వేదిక మీద ఉన్న వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతారు. ఎందుకు చెప్తున్నా